నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశ వ్యాప్తంగా పార్లమెంటు పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో ఉన్నాము. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నం వచ్చారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈరోజు ప్రజలకు అసలు ఏం చెప్తున్నారనే విషయాన్ని. నమస్తే అన్నగారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు. నమస్తే. చెప్పండి, మంచి జోష్లో ఉన్నారు, కార్యకర్తల్లో కూడా అంతే జోష్ ఉంది, ఇంతకుముందు చూసాము. ఏం చెప్తున్నారు అసలు ప్రజలకు కాంగ్రెస్ వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకం, విశ్వాసం. కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల పక్షాన నిలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటే పేదోని గుండెల్లో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మేలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్నటువంటి పార్టీలు ఒకడు మతం మీద అడిగితే ఇంకొకడు కుటుంబ పాలన చేసి 9 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి తెలంగాణ ప్రజలను నిండుగా ముంచి ఈరోజు మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు. నేను అడుగుతున్న కేసీఆర్ను 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రజలను 9 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచి ఏం ముఖం పెట్టుకొని ఈరోజు ఓట్లు అడుగుతున్నామని అడుగుతున్నా. కేసీఆర్ అనేటువంటి దుర్మార్గుడు నరరూప రాక్షసునిగా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల నడ్డి విరిసిండు, తెలంగాణ ప్రజల రక్తం తాగిండు, తెలంగాణ ప్రజల కష్టాన్ని దోసుకుంటూ తెలంగాణ ప్రజలకు అప్పులు బిగించారు. రంగారెడ్డి గారు, మీరే 6 గ్యారంటీల హామీతోటి, ఉచిత బస్సు తోటి అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మీ మీద బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు. బ్రదర్, వాళ్లకు మా మీద మాట్లాడుతందుకు ఏమీ లేదు. దోసుకున్నానని చెప్పలేం, దాచుకున్నామని చెప్పలేం. వాళ్ళు ఏం చెప్తారు, మీరు హామీలు ఇచ్చిండ్రు కదా అమలు ఎందుకు చేస్తలేరని. అరే సన్నాసులారా, మీరు గుర్తుపెట్టుకోండి, మేము 100 రోజులైంది. 100 రోజుల్లో మేము ఇచ్చిన 6 హామీల్లో 5 పథకాలను మేము అమలు చేస్తున్నాం. ప్రజలకు ఇంకా పూర్తిగా అందనే లేదు. మీకు సిగ్గు లేకుండా 10 సంవత్సరాలు పాలించి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక పింఛన్ ఇవ్వలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక పేదోన్ని ఆదుకోలేదు. మేము ఈరోజు 6 పథకాలు, ఉచిత బస్సు ఇస్తున్నాం, ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇస్తున్నాం, 500 రూపాయల గ్యాస్ ఇస్తున్నాం. ఈరోజు పేదోళ్ళకు అండగా ఉంటామని రేషన్ కార్డులు ఇస్తున్నాం, పింఛన్లు ఇస్తున్నాం, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం, మహిళలకు 2,500 రూపాయలు నెల నెల ఇచ్చే పథకాలు ఇవ్వబోతున్నాం. ఈ మోసకారుల లెక్క వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, మేము చేసిన మోసం కాంగ్రెస్ చేస్తుందా అని. అరే దొంగల్లారా, మీరు ఒక కుటుంబ పాలన చేసిర్రు, దోసుక తిన్నరు. కానీ మేము చెప్పిన మాట తప్పకుండా మేము రేపు 6 పథకాలకు అనుగుణంగా ఇంకా ఆ రోజు ఎక్కడికక్కడ ఏ అవసరాలు వచ్చినా ఆదుకునే ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా ప్రభుత్వం ఉంది. మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. రంగారెడ్డి గారు, ప్రధానంగా ఈరోజు చూసే ఉంటారు, మీరు రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తాము, చేయని పక్షంలో ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా? గన్ పార్క్ దగ్గరికి హరీష్ రావు రాజీనామా లెటర్తో వచ్చారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఆ దొంగలకు అలవాటు. ఇవాళ హరీష్ రావు అనేటోడు 6 అడుగుల ఎత్తుండు కానీ తలకాయ లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మేము ఏదైతే రైతులకు హామీ ఇచ్చినామో 100 రోజులు కాలే. మీరు 10 ఏళ్ళ నుంచి చెప్తున్నారు రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని. మా ముఖ్యమంత్రి అంటున్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్న యాదగిరి లక్ష్మణ నరసింహ సాక్షిగా ఆగస్టు లోపల ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్తున్నాం. మీకు బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా, మా మీద ఏం చెప్పలేక మీ ఓట్లు అడగడానికి ఈరోజు అలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఎస్, మేము రేపు రైతుల పక్షాన ఉంటాం, 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తాం. అదే కాదు, మేము చేసే ప్రతి పథకాన్ని పేదోని గుండెల దగ్గర పోయేటట్టుగా చేస్తాం. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను వినే ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు మీరు. మంత్రులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ దిమాగ్ లేదు. ఎంతో అభివృద్ధి, మనకు ఎన్నో నిధులు ఉన్నా కూడా, ఎంతో సంపద ఉన్నా వాడుకునే దిమాగ్ లేక కరెంటు కానీ ఉచితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళకు వాడుకునే విధానం లేదు, అకల్ లేదు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? కేసీఆర్ మరి తప్పని ఎవడంటుండు? కేసీఆర్ చెప్పింది రైటే. ఏం రైటు? దిమాక్ ఉండి మొత్తం రాష్ట్రాన్ని దోసుకొనుడు, దిమాక్ ఉండి కుటుంబానికి పంచిపెట్టుడు, దిమాకుండి ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళి గుంజుకొనుడు, పేదవాళ్ళ రక్తాన్ని దాగుడు,
అది దిమాక్ అంటే కేసీఆర్ది. మాది పేదోళ్లకు మేము చెప్పిన ఇచ్చే దిమాక్ తప్ప మాకు దోసుకునే దిమాక్ లేదు. నిజమే, కేసీఆర్కు తెలుసా దిమాక్ ఉన్నది. దోసుకునే దిమాక్ ఎవరికన్నా ఉంది ఈ దేశంలో అంటే కేసీఆర్ అనేటువంటి దుర్మార్గునికి ఉంది. 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి సిగ్గు లేకుండా దిమాక్ లేదని చెప్తున్నావా? నువ్వు ప్రాజెక్టు కడితే కోట్ల రూపాయలు మింగి ప్రాజెక్టు పనికి రాకుండా చేసినావు. ఆ డబ్బు ఇవ్వండి, నీ అబ్బా జాగీరా అదేమన్నా కేసీఆర్ అయ్యమ్మ సంపాదించి ఇచ్చిండ్రా? ఎక్కడిదా డబ్బు? ఆ డబ్బంతా పేద ప్రజల డబ్బును రోడ్ల పడేసి అన్యాయం చేసి అప్పులు చేసి ఈరోజు మాకు చిప్ప చేతికిచ్చిపోయి ఈరోజు దిమాక్ లేదంటున్నావు. బిడ్డ నువ్వు చేసిన పని ఏంది? 10 సంవత్సరాలు దోసుకున్నావు. 9 లక్షల కోట్ల రూపాయలు ఎవనబ్బ జాగినని దోషిపెట్టినావు. 9 లక్షల కోట్ల అప్పు చేస్తే 1,00,000 కోట్ల రూపాయలు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళలే. మొత్తం దోసుక తిన్నావు. మొత్తం నీ కాంట్రాక్టర్లు నువ్వు నీకుండే నీ కుటుంబం దోసుకున్నారు. మాకు అది లేదు. రేవంత్ రెడ్డి గారు రోజు 18 గంటలు పనిచేస్తున్నాడు. 18 గంటలు ప్రజల కోసం ఆలోచిస్తుండు. రాబోయే 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని నిండుగా ఆశీర్వదించడానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఏది కావాలో అది చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరేమో 20 ఏళ్ళు అంటున్నారు. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టులో కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం రాబోతున్నది, ప్రభుత్వం కూలిపోబోతున్నది అనే వాక్యాన్ని గుర్తు చేస్తున్నాను. తన మాటలు వాళ్ళది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వాళ్ళేమో దేవుని పేరు మీద ఓట్లు అడుగుతున్నారు. మేమేమో ప్రజల యొక్క అభిమానంతో ప్రజలకు పనిచేసి ప్రజా యొక్క బలం కావాలంటున్నాం. ఈ దొంగల మాటలు వినేటోడు ఎవ్వడు లేడు. వాళ్ళకు బూతులలో ఏజెంట్లు లేని వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఏంది అధికారం ఉందని కొనడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కొనితే అమ్ముడు పోయేటోడు ఎవడు లేడు ఈ రాష్ట్రంలో. మీరు గుర్తుపెట్టుకోండి, బీజేపీ బీఆర్ఎస్ అనే దొంగల పార్టీలు రెండు ఒక్కటే. రేపు ఈ రాష్ట్రంలో 14 సీట్లకు పైగా మేము గెలవబోతున్నాం. ఎవడు ఆపలేడు. ప్రజాపక్షం అంతా కాంగ్రెస్ పక్షాన ఉంది, దోపిడీ రాజ్యం అంతా బీజేపీ బీఆర్ఎస్ పక్షాన ఉంది తప్ప ఇంకొకటి కాదు. మీరు అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. ఇంకా కూడా వెక్కిరింతలు, దొంగ మాటలు, దోపిడీ మాటలు మాట్లాడడం బంద్ చేయమంటున్నా. మీకు అసెంబ్లీలో వచ్చి మాట్లాడమంటే కేసీఆర్ అనేటువంటి ముసలోనికి మాట్లాడే చేతగాలే. బయట వచ్చి పెద్ద ఓట్లు వచ్చినాయని కట్టె పట్టుకొని తిరుగుతున్నాడు. సిగ్గులేదా? అసెంబ్లీకి రమ్మన్నాం కదా, చెప్పుమన్నాం కదా. మేము సెక్రటేరియట్ పోయి నువ్వు చేసిన భావోత్తమంతా బయట పెట్టినాం కదా. మేము తప్పు చేస్తే అసెంబ్లీలో వచ్చి చెప్పి నువ్వు ఏం చేసినావో చెప్పు. నువ్వేం చేసినావో మేమేం చేసినామో అసెంబ్లీలో మాట్లాడుకుందాం రా. రేపు ఉంది కదా ఇంకా నీకు ముంగట ముసురుల పండుగ. చెప్పుతాం మేము. నీకు ఒక్క సీట్ అంటే ఒక్క సీటు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏమీ రాదు. వచ్చేదంతా కాంగ్రెస్ పార్టీ. మల్రెడ్డి గారు, ఇక్కడ భువనగిరి పార్లమెంటు పరిధిలో 2 బీసీ నేతలు ఉన్నారు, బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు. వాళ్ళు మాట్లాడుతూ ఇక్కడ బీసీల బలం అంతా మా వైపే ఉంది, బీసీలంతా మా వెంటే ఉన్నారు అనే వాక్యాలను ఎలా చూడవచ్చు? బ్రదర్, ఉన్న బీసీలంతా మాయంబడి ఉన్నారు. ఉన్న మేము కులాలు మతాలు మాకు లేవు. మేమంతా ఒక కులం. మేమంతా కాంగ్రెస్ కులం. మేమంతా కాంగ్రెస్ పక్షాన పేద ప్రజలకు పనిచేస్తాం. కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద మాట్లాడే ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పటి వరకు ముందు పడలేదు. వీళ్ళు కూడా ముందు పడరు. కులాల పేరు మీద రాజకీయాలు, మతాల పేరు మీద రాజకీయాలు చేసేటువంటి వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు. వీళ్ళంతా ఎవరు నా దగ్గర? ప్రతి కులం వాళ్ళు ఉన్నారు, ప్రతి ప్రాంతం వాళ్ళు ఉన్నారు. మాకు కులాలంటే మతాలంటే మాకు ముఖ్యం కాదు. పేదోళ్ళ గుండెల్లో ఉండడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. పేదోళ్ళ గుండెల్లో పనిచేయడానికి మేము ఉంటాం, వాళ్ళ అవసరాలను తీరుస్తాం. ఫైనల్గా ఒక ప్రశ్న. మీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఈ పార్లమెంటు 7 అసెంబ్లీ స్థానాల మీద కనీస అవగాహన లేదు, పార్లమెంటు పరిధిలో సమస్యల మీద అవగాహన లేదు, ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఎవరికి ఉంది అవగాహన? ఎవరికి ఉంది? ఇక్కడున్న అభ్యర్థుల సంగతి తెలియదా మాకు? చామల కిరణ్ కుమార్ రెడ్డికి అండగా మేమున్నాం. నా నియోజకవర్గ ప్రజలున్నారు. ఈరోజు మీరు చూసినారు, వేలాదిగా ఒక్క పిలిపిస్తే నిన్న చెప్పితే ఈరోజు వేలాదిగా మా దగ్గర తరలివచ్చి కాంగ్రెస్ పార్టీని, చామల కిరణ్ కుమార్ రెడ్డిని, మల్రెడ్డి రంగారెడ్డి నాయకత్వంలో పెద్ద మెజార్టీ ఇస్తామని ముందుకొచ్చిండ్రు. ఈరోజు మీరు దొంగ మాటలు,
లేకపోతే అబద్ధాల మాటలు చెప్తే ఎవడినే పరిస్థితి లేడు. మీరు చెప్పుకునేంత మట్టుకే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క మీటింగ్ పెట్టండి ఏదన్నా ఒక్క దగ్గర. ఇబ్రాహీంపట్నంలో ఎంతమంది వస్తారో చూడండి మీరు. ఈరోజు కేవలం ఒక మున్సిపాలిటీలో పెట్టినాం మేము, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ మండలంలో పెట్టినాం. ఎంతమంది ఉన్నారో మీరు చూసినారు. కానీ మేము గొప్పలు చెప్పుకోవడం లేదు, ప్రజల పక్షాన మేమున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి 3 లక్షల కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది కానీ తక్కువ మెజార్టీ రాదు. కిరణ్ కుమార్ రెడ్డికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ప్రజల అవసరాలే ముఖ్యం. కులాల మీద మాట్లాడేటువంటి వాళ్ళు ఇంట్లోనే ఉండాలి కానీ బయటకు రావద్దు. కానీ దురదృష్టం వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారంటే నేను అనుకోలేదు అట్లా మాట్లాడతారని మీరు చెప్తున్నారు. కానీ ఏ రాజకీయ నాయకుడైనా దిమాకుండి వినేటోడు కేసీఆర్ అయినా, కేసీఆర్కు ఏముంది కులం? 10 ఏళ్ళు దోసుక తిన్నావు కదా, 100కి ఒక్కడు కూడా లేడు కదా. నీ కులం ఉందా? 100కి ఒక్కడనుండా ఎట్లా ముఖ్యమంత్రి అయినావు? తెలంగాణ పక్షాన తెలంగాణ ప్రజలు నీకు అధికారం ఇచ్చిండ్రు. కులం చూసిండ్రా, మతం చూసిండ్రా? వాళ్ళు ఇస్తే నువ్వు దోసుకొని తిన్నావు. తెలంగాణని దోసుకున్నోడివి నువ్వు కులాల మీద మాట్లాడమని నీ అభ్యర్థులకు చెప్పితే నీకు సిగ్గు లేదా? ఇంకా కూడా సత్య రోజుల దగ్గర వచ్చిన ఇంకేం మాట్లాడుతున్నావు? దోసుకున్నావు కదా, చాలదా? నిన్ను ఎవరు నమ్మడు. నువ్వు మంచిగా నిండు నీరు బతకాలి, నీ బండారం బయట పెట్టాలి. నిండు నీరోళ్ళు బతికితేనే మాకు ఈయన చేసిన తప్పులన్నీ బయటపడతాయి. అందుకే మేము ఒక్కటే అంటున్నాం, మాకు కూడా మర్యాదగా మాట్లాడతాం చాలా. కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు మా ముఖ్యమంత్రి మీద, లేకపోతే మా మంత్రుల మీద, మా ప్రభుత్వం మీద, మా ఎమ్మెల్యేల మీద మాట్లాడుతున్నారు. మీరు ఒకవేళ అట్లా మాట్లాడితే మీకంటే 100 రెట్లు మాట్లాడగలుగుతాం. కానీ మాకు ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నటువంటి వ్యక్తులం. ప్రజాస్వామ్యంలో విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం తప్ప విలువలు లేని రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. కాబట్టి రేపు ఈ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్లో మా అభ్యర్థి 3 లక్షల పై చిలుకగానే గెలుస్తాడు. ఏమాత్రం అనుమానం లేదు. వీళ్ళకి దాపుల్లో కూడా మాకు దగ్గర రారు. ఇద్దరు రెండో ప్లేసుకి ఇద్దరు నువ్వా నేనా అని కొట్లాడతారేమో తప్ప అది కూడా లేదు ఇక్కడ. కాబట్టి మాకు ఒకవేళ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే క్రెడిబిలిటీ కోమటిరెడ్డి బ్రదర్స్కి కట్టబెడతారా? తెలంగాణలో ఉండేటువంటి ఎక్కడ కూడా ఎవరికి కట్టబెట్టాం, అందరి ప్రజలకే కట్టబెడతాం. మేము వ్యక్తులకు కాదు, వ్యక్తులే ముఖ్యం కాదు. మేము ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో గెలిపించిన ప్రజలకే ఆ యొక్క క్రెడిట్ దక్కుతుంది తప్ప మాకు కాదు, నాయకులకు కాదు. నేను ఈరోజు కూడా చెప్పిన, మీ అందరి దయా దాక్షిణ్యాలతోని ఇబ్రాహీంపట్నంలో 40,000 ఓట్లతో నేను మెజార్టీతో గెలిచిన అంటే మల్రెడ్డి రంగారెడ్డి ఒక్కడే కాడు, మొత్తం మల్రెడ్డి రంగారెడ్డిలుగా పనిచేసి నన్ను గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి నేను ఈరోజు చాలా క్లియర్గా చెప్పిన, ఆ గెలుపు నాది కాదు మీదని. ఎవడైనా విర్రవీగి నాది నీది అనే పరిస్థితి మా పార్టీలో లేదు. మేమందరం ఒక కుటుంబం, నియోజకవర్గం అంతా మా కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆ గౌరవం దక్కుతుందని చెప్పి ఫైనల్గా వి5 న్యూస్ ద్వారా మీ నియోజకవర్గ ప్రజానికానికి ఏం చెప్పదలుచుకున్నారు? మా నియోజకవర్గ ప్రజలకు ఒక్కటే చెప్తున్నా, గడిచిన 40 సంవత్సరాలు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం జరిగింది. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ జరిగేది రామరాజ్యం జరగాలి. రాముణ్ణి కోరుకుంటున్నాము. మీరు రాముణ్ణి ఓట్లు అడుగుతున్నారు. మేము రాముణ్ణి కోరుకునేది ఒక్కటే, మా ప్రాంత ప్రజలు మంచిగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా సుఖ సంతోషాలతో జీవించాలని మేము రాముణ్ణి కోరుతాం. రాముని పాలన అందించాలని కోరుతాం. రామరాజ్యం రావాలని కోరుతాం. రామరాజ్యం మీరు ఇచ్చిండ్రు కాబట్టి ఆ మార్గంలో మేము నడవాలని కోరుకుంటున్నాం. కానీ మేము దొంగల్లాగా వీళ్ళు మాట్లాడే మాటల్లాగా మాట్లాడతలేం. మేము మాట్లాడేది ఒక్కటే, రాముడు అంటే మా అందరికీ ఆరాధ దైవం. ఆయన అందరి వాడు, ఏ ఒక్కరి వాడో కాదు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి రాముడు కాదు. రామరాజ్యం గురించి మాట్లాడండి దమ్ముంటే. ఓట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? రాముని రాజ్యంలాగా మేము పాలిస్తామనుండ్రి. పాలిస్తుండ్రా? మీరేమో ఉన్న ధనాన్నంతా అదాని అద్వాని లేకపోతే ఎవరెవరికో దోషి పెడుతున్నారు కదా. మరి మీ దోపిడీ రాజ్యం అనాలనా? లేకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి కుటుంబం దోసుకొని ఈరోజు జైళ్ళల్లో ఉన్నారు కదా, అది చాలదా? ఇంకా
మీరిద్దరు ఒక్కటయ్యి మా మీద ఏదో చెప్తున్నారు. ఇదంతా ఉత్తది. రేపు రాబోయేటువంటిది కాంగ్రెస్లో, దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఈరోజు టీవీలలోనో సోషల్ మీడియాలోనో చెప్పుకున్నంత ఈజీగా మోడీకి లేదు. మోడీకి 400 కాదు 200 కూడా రావు. రేపు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో కూడా చెప్పిండ్రు కదా, కేసీఆర్ ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ సచ్చినన్ని రోజులు అధికారంలోకి వస్తే దేశంలో ప్రధానమంత్రి ఎవరవుతారు? రాహుల్ గాంధీ అవుతాడు. ఎవరు గారు? ఎస్, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఈ దేశాన్ని శ్వాసిస్తారు. ఈ దేశంలో ఉన్న పేద ప్రజలకు న్యాయం చేస్తారు. ఏదో మాటలు చెప్పి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారంటే ఏమవుతాడులే ఆయన అన్నాడు. మరి ఏమైంది? ఇప్పుడు ప్రజలు ఇస్తారు అధికారం. ఎవడో లీడర్లు ఇయ్యడు. లీడర్లు ఇస్తే ఇప్పుడు అధికారం రాదు. ప్రజలు ఎవరి పక్షాన నిలబడితే వాళ్ళే ఈ రాష్ట్రాన్ని వెళ్తారు, రేపు దేశాన్ని వెళ్తారు. అందులో అనవసరంగా గొప్పలు చెప్పుకున్నాడు. మనం ఏమి చేసినా ప్రజల చేతిలోనే అధికారం ఉంది. ఇప్పుడు ప్రజలు తెలివైన వాళ్ళు అయినారు. విజ్ఞులు, విజ్ఞానవంతులు, విద్యావంతులు అందరూ కూడా తెలియని వాళ్ళకు కూడా చెప్పి ఈ దేశాన్ని ఆయన దోచుకుంటూ, ఈ రాష్ట్రాన్ని ఈయన దోచుకుంటూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండమంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటున్నాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మీకు అండగా ఉంటాం, మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. రేపు కాంగ్రెస్ పార్టీ పేదోని గుండెల్లో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం, పూర్తిగా దేశమంతా ఒక కుటుంబంగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.